హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్టున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ వ్లాగ్ వచ్చేసి అయితే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మనకి డైలీ రొటీనే కదా, మార్నింగే ఇంకా ఊడ్చుకొని చల్లుకొని ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ మనకి డైలీ ఉండే రొటీన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. అండ్ యాక్చువల్గా డే బై డే వ్లాగ్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ ఇంకెందుకో టైం అస్సలు సెట్ కావట్లేదు అనమాట. మధ్యలో 3 days 2 days అట్లా గ్యాప్స్ వస్తూనే ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఇవ్వకుండా డే బై డే షూట్ చేయాలి. ఇంకా డైలీ నాకు రొటీన్ అలవాటు అయిపోయింది అనమాట. మార్నింగ్ లేచి ఇంకా ట్రైపాడ్ పెట్టుకొని వీడియో షూట్ చేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. కాకపోతే ఏంటంటే వీడియోస్ తీస్తున్నా ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. అండ్ ఫోన్ కూడా దాంట్లో వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకోవడం దగ్గర కొంచెం నాకు టైం సెట్ కావట్లేదు అనమాట. అయినా మ్యాక్సిమం డే బై డే వ్లాగ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కార్ది కవర్ అనమాట. స్టార్టింగ్లో మేము కార్ తీసుకున్న కొత్తల్లో తీసుకున్నాము, బట్ బ్రాండెడ్ అనమాట. బట్ ఈ ఇయర్ అంత ఎండలు కొట్టినాయి, ఎండకు మొత్తం ఖరాబ్ అయిపోయింది. చుట్టుపక్కల మొత్తం బాగానే ఉంది, ఓన్లీ గ్లాస్ ముందు గ్లాస్ దగ్గర కొంచెం ఖరాబ్ అయింది అనమాట. ఇంకా దాన్ని తీసేసి కొత్తది అయితే ఎక్కించిన. దాన్ని అయితే సైడ్కి పట్టేసిన అనమాట. దాన్ని ఏడబెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అదేమో మొత్తం చిక్కు ఉంది. ఇంకేమన్నా కింద వేసినా కూడా అసలు వర్షాకాలం పురుగులు పాములు అలాంటివి ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి ఇంకా భయమై మొత్తం దగ్గరికి అయితే చుట్టేసుకున్నా. ఈ మధ్య ఒక పాము కనిపించింది కొంచెం మాకు ఇటు సైడ్ కొంచెం గల్లీలా ఉంటుంది, ఆ గల్లీలా కనిపించింది అనమాట. ఇంకా అప్పటి నుంచి చీకట్లో స్లాప్ ఎక్కాలన్నా భయం అవుతుంది. ఇంకా ఇట్లా అంతా కొంచెం చీచీ కానీ మన పెట్టాలన్నా కూడా భయం అవుతుంది అనమాట. ఇంకా కొంచెం నీట్గా ఉంచుకుంటే బెటర్, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇంకా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అలాంటివి, పురుగులు బొంత పురుగులు పాములు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ మధ్య అయితే కన్నగానికి బ్రష్ చేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా రోజు ఇంకా లేవగానే ఫస్ట్ బ్రష్ చేయమంటాడు. ఇంకా వాడు నేను ఇద్దరం ఒకటేసారి బ్రష్ చేసుకొని మొహం కడుక్కుంటాం అనమాట. ఈరోజు కొంచెం లేట్గా లేచిండు. ఇంకా అప్పుడప్పుడు అంటే నాతో పాటు తోముతాడు అనమాట. ఇంకా లేకపోతే అన్న వాళ్ళతోటి ఇంకా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఇంకా వాడు తోముతాడు, అంతా మింగేస్తూ ఉంటాడు. ఇంకా మొహం కడగమంటే మళ్ళీ చల్లగా ఉంటాయి వాటర్, నేను గడగని అంటాడు అనమాట. అన్ని బుడ్డి మాటలు ఈ మధ్యనే నేర్చుకుంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. చూస్తా ఉండగా పెద్దోడు అయిపోయింది కన్నగాడు. ఇంకా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది రోజులు. ఇంకా ఏముంది, ఇంకొక 6-7 months అయితే ఇంకా వాడు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ముగ్గురు అన్నదమ్ములు కలిసి స్కూల్కి వెళ్తారు కావచ్చు. ఇంకా పొద్దున పోతే మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇంకా కొన్ని రోజులు అలవాటు అయ్యేదాకా అలానే అనిపిస్తుంది. ఇప్పుడైతే అట్లీస్ట్ అంగన్వాడికి కూడా నాకు పంపించాలంటే నాకైతే అస్సలు ధరిస్తలేదు. ఇంకెందుకు ఇంకొక 6-7 months అట్లా ఓపిక పట్టుకుంటే ఇంకా వాడే స్కూల్కి వెళ్తాడు కదా, అనవసరంగా వాడిని ఇబ్బంది పెట్టుడు. మళ్ళీ మాకు చాలా దూరం ఉంటుంది అనమాట. ఇంకా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ పంపించాలి, మళ్ళీ తీసుకురావడం ఇదంతా ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే లైట్ తీసుకుంటున్నా. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు పంపించాలని చెప్పి. ఇక్కడ వచ్చి అయితే పనులు అయితే అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయితే ఇంకా వంట కార్యక్రమం స్టార్ట్ చేయొచ్చు. ఈ మధ్య అయితే టిఫిన్లకు చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ అంత సామాన్ అంతా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక రోజు అయితే వీలు చూసుకొని వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ ఉండాలి, ఇంకా వాళ్ళు కూడా వస్తామని చెప్పేసి ఊరికే ఈ మధ్య అడుగుతూ ఉన్నారు. ఇంకా చాలా రోజులు అవుతుంది ఈ మధ్య కొంచెం బయటికి తీసుకెళ్ళాక. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకొని అప్పుడు వంట దగ్గరికి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి ఇక్కడ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఏ కర్రీ చేసినా టమాటా ఈ మధ్య మొత్తం టమాటా అవాయిడ్ చేసిన అనమాట. ఇంకేది బిన్నీసు చిక్కుడుకాయ బెండకాయ దొండకాయ దేంట్లోనైనా టమాటా వేసి వండడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఈ అలవాటు మార్చుకోవాలి అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు ఓన్లీ చిక్కుడుకాయనే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇంకా ఈవినింగ్ అట్లా చపాతీ చేస్తే చపాతీ మీద చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంది టేస్ట్. ఇంకా మధ్య పిల్లలు కూడా మంచిగా తింటున్నారు చపాతీ. ఇంకా ఇట్లానే చేయి మమ్మీ అంటే ఇంకా రోజు ఈవినింగ్ అయితే చపాతీ చేస్తున్నాను, బాగుంటుంది కదా. ఇంకా టమాటాలు అయితే కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాయి. ఇంకా అప్పుడు చాలా వరకు మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు కదా. అండ్ ఒక చిన్న డౌట్ అనమాట, నిజంగానే టమాటా తిన్నా పాలకూర తిన్నా స్టోన్స్ వస్తాయా? అండ్ మీలో అయితే ఎవరికైనా తెలిసి ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి, నిజంగానే వస్తాయా లేదంటే రావా అనేది నాకు డౌటు. ఎందుకంటే అంత ఎక్కువ ఏది తిన్నా హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇంకా టమాటా అయితే డైలీ తింటూనే ఉంటాము. బెండకాయ వండిన టమాటా వేస్తాం, చిక్కుడుకాయ వండిన టమాటా, ఏదైనా బిన్నీస్ వండిన టమాటానే,
బెండకాయలు అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ వేసి వండుతూ ఉంటాను అనమాట. నేనైతే ఈ మధ్య ఇంకా కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే చేస్తలేను. ఏది వండినా ఖచ్చితంగా అందులో టమాటో కనీసం ఒక టమాటానైనా వేసుకొని వండుకుంటూ ఉంటాం కదా. ఇంకా మనకి అలవాటు అయిపోయింది, నాకైతే అలవాటు అయిపోయింది అనమాట మెయిన్. ఇంకా కొంచెం అవాయిడ్ చేసి చూస్తా అని చెప్పేసి ఇంకా ఎక్కువ టమాటా అయితే వాడట్లేదు. బట్ తెస్తున్నా రోజు కాకుండా ఇంకా అది కూడా వారంలో ఒకరోజు టమాటా కర్రీ అట్లా చేసుకొని తింటే కొంచెం అట్లనైనా బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ వేలో స్టార్ట్ చేసిన అనమాట. కొంచెం టమాటాను అవాయిడ్ చేసేసిన. ఇంకా ఇక్కడ చిక్కుడుగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కర్రీ. ఇంకా మనకైతే వంటలు వస్తాయా అంటే ఇంకా అంతంత మాత్రమైతే చేస్తూ ఉంటా. ఇంకా రాకపోయినా కానీ పిల్లల కోసమైనా నేర్చుకుంటూ ఉండాలి, కొంచెం వెరైటీగా డిఫరెంట్గా అలా ట్రై చేస్తూ ఉంటా అనమాట ఎక్కువ శాతం అయితే. ఇంకా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే లేవగానే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసుకున్నా. ఇంకా ఈ మధ్య వర్షాకాలం కాబట్టి ఇంకా ఈ బట్టలు ఆరవు ఇంకంత స్మెల్ వస్తూ ఉంటే ఎంత కంఫర్ట్ వేసినా కూడా అంత బాగుండవు కదా. ఎండాకాలం అయితేనే మంచిగా ఆరుతూ ఉంటాయి. లేవగానే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని ఇంకా పని స్టార్ట్ చేసుకున్నా. ఇంకా పని కంప్లీట్ అయ్యి వంట కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ బట్టలు విండోడు కూడా అయిపోతుంది. ఇంకా బట్టలు అయితే ఆరేసుకొని షాప్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంక పొద్దున్నే వేసిన అనమాట. ఇక్కడ ఈ మధ్య కొంచెం వాషింగ్ మిషన్ పట్టించుకోక చాలా అంటే చాలా డ్యామేజ్ అయిందనమాట. ఇంకా రిపేర్ అయితే ఏం రాలేదు, బట్ ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పేసి ఇప్పుడిప్పుడే నాకైతే భయం అయితే ఉంది. ఇంకా బట్టలు వినడం నా వల్ల కాదు, బాగా అలవాటు అయిపోయింది అనమాట. బట్ తోడుస్తున్నా కానీ కొంచెం ఎందుకు అది అట్లా బ్లాక్ అయిపోయింది. ఒక 2 మంత్సే అనమాట నేను టబ్ క్లీన్ చేయ వస్తువు అయినా సరే మనం పట్టించుకుంటేనే బాగుంటుంది కదా. ఇంకా దాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకొని అలానే వదిలేస్తే ఇంకా అది ఖరాబ్ అయింది అనుకో, ఇంకా మళ్ళీ మనకి పెంట కొంచెం దాన్ని కూడా మన పనులు అయితే కంప్లీట్ అయ్యేసరికి ఇంకా బట్టలు కూడా పిండడం అయిపోయిందనమాట. ఇంకా బయటికి తీసుకొచ్చి ఇంకా ఆరేసిన తర్వాత షాప్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆరేస్తూ ఉన్నా. ఇంకా 11:30 కాదు కానీ 10:30 వరకు పనులు మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇంకా యాక్చువల్గా అయితే 9కి వెళ్ళాలి కానీ ఇంకా నాకు బుడ్డోడు ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళినా కొంచెం అక్క అడ్జస్ట్ అవుతూ ఉంది. లేకపోతే ఇంకా వేరే వాళ్ళు అయితే తిట్టే వాళ్ళేమో ఇంకా వాడిని కూడా తీసుకెళ్తున్న వాటికి కొంచెం ఒక 2-3 గంటలు వానితో అట్లా టైం స్పెండ్ చేస్తున్నాడు, అట్లా కూడా టైం వేస్ట్ అవుతూ ఉంది. ఇంకా కన్నగాని కూడా తీసుకొని వెళ్తూ ఉంటా అనమాట షాప్కి. ఇంకా అలా వానితోటి ఒక 2-3 గంటలు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. వాడిని పడుకోబెట్టడం, వానికి అన్నం తినబెట్టడం. పడుకున్నాడంటే ఇంకా పెద్ద పిల్లలు వచ్చేదాకా అసలు లేవడు అనమాట. 4 దాకా లేవడు, మంచిగా పడుకుంటాడు. ఇంకా పడుకోకపోతే ఇంకా అది తీస్తాడు, బ్యాంగిల్స్ తీస్తాడు. ఇంకా అది బ్యాంగిల్ స్టోరు, అందులో బ్యాంగిల్స్ ఉంటాయి, కంగన హాల్ అనమాట. ఇంకా గల్లా గురిగిలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట వాళ్ళు. ఇంకా అవి పోయి ఏడ గుంజుతాడేమో అని చెప్పేసి సగం వేయి చుట్టే తిరుగుడు అవుతుంది. ఇంకా చేసినంత వరకు అయితే మా అక్క అయితే కొంచెం ఇంకా అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలా నాకైతే కొంచెం ఓకే అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. ఇంకా నేను 4:30కి అట్లా వస్తారనమాట పిల్లలు. ఇంకా ఆ టైంకి చిక్కన్నగానే ఇంటికి తీసుకొని వస్తారు. ఇంకా నేను 5కి అట్లా వస్తాను. 5:30కి పిల్లల్ని మళ్ళీ ట్యూషన్ పంపించిన తర్వాత మళ్ళీ వెళ్తా అనమాట. మళ్ళీ ఒక 1 అవర్ అట్లా ఉండి ఇంకేమన్నా పెండింగ్ ఏమన్నా వర్క్స్ ఉంటే అలా చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటా. ఇంకెందుకంటే మధ్యలో కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్తూ ఉంటా. మళ్ళీ వెళ్ళి 6:30కి అట్లా మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటా అనమాట. కర్రీ పొయ్యి మీద వేసిన సంగతి మొత్తానికి మర్చిపోయినా. నిమ్మలంగా బట్టలు ఆరేసుకుంటూ ఉన్న పైన కిందికి వచ్చేసరికి కర్రీ మొత్తం అడగంటిపోయింది. మంచిగా ఆయిల్లో గోలింది కదా అని చెప్పేసి ఇక్కడ కారం ఉప్పు అయితే వేసుకుంటున్నా అనమాట. చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంది, టేస్ట్ కూడా మంచిగా వచ్చింది అనమాట. అండ్ పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తిన్నారు. ఇంకా చపాతీలోకి అయితే ఇంకా నార్మల్గా అన్నంలో తింటప్పుడేమో చిక్కుడుకాయ గింజలు ఇంకా వాటి అంటే తోడుక మొత్తం తీసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఈరోజు చపాతీ చేస్తున్నాయి. ఇంకా దాంట్లో అయితే మంచిగా పెట్టుకొని తింటూ ఉన్నారు. క్యారెట్ కర్రీ కానీ కొంచెం ఈ కర్రీస్ ఇట్లా మంచిగా మొత్తం కర్రీ మొత్తం తింటూ ఉన్నారు. అన్నంలో అయితే అలా తింటలేరు, మొత్తం ఏరి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా ఈ మధ్య కొంచెం మంచిగా ఉన్నది. మమ్మీ రోజు ఈవినింగ్ చపాతీ చేయని పెద్దోడండి, ఇంకా రోజు కంటిన్యూగా చపాతీయే చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజు టేస్ట్. ఇంక ఇక్కడైతే మంచిగా క్యాప్ పెట్టేసుకొని పైన కొంచెం ఇట్లా ఎసరైతే పోసుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా క్యాప్లో కంచి మనకి లోపలికి ఎసరు దిగుతూ ఉంటుంది, అట్లా టేస్ట్ మంచిగా వస్తుంది. డైరెక్ట్ ఎసరు పోయకుండా ఇట్లా మనం మూతల మీద పోసుకున్నాం అనుకో టేస్ట్ మంచిగా వస్తుంది కర్రీ. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మా మమ్మీ అయితే ఇలానే చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆమెను చూసి నేను ఫాలో అయినా. ఎక్కువ శాతం మా మమ్మీ ఇలానే చేస్తూ ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీ వండిన అందులో టమాటాలు వేయరు, మా వాళ్ళు చాలా తక్కువ తింటారు టమాటాస్. ఇప్పుడు బెండకాయ చిక్కుడు కానీ ఇవన్నీ ఇలానే ఎసరు పోసుకుంటారు కానీ పైన ఓన్లీ మూతల పైన ఎసరు పోస్తుంది అనమాట. అలా లోపలికి దిగుతూ ఉంటుంది. అండ్ కర్రీ కూడా మంచిగా గ్రేవీ ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఎక్కువ శాతం అయితే అమ్మ ఇలానే చేస్తూ ఉంటుంది. వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువ వస్తాయి కానీ అంత పురుగులు, పచ్చ పురుగులు అలాంటివి ఉంటాయి.
ఉంటూ ఉంటాయి అన్నమాట. కొంచెం మనం వండుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని వండుకోవాలి. ఈ మధ్య ఇంట్లో వండక చాలా రోజులు అవుతుంది ఆకుకూర. పిల్లలకైతే ఇంకా పెట్టాలి కదా, మనం తినకుండా మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా వంకాయ ఇలాంటివన్నీ ఇంట్లో అసలు నేను వండను. బట్ నాకదే అనిపిస్తుంది, అంటే మేము ఏం తింటే ఇంకా పిల్లలు కూడా అవే తింటూ ఉంటారు. ఇంకా పెద్దోడైతే చాలా డిఫరెంట్ అనమాట వాడు. బట్ మేము మటను నాన్ వెజ్ అవన్నీ తింటూ ఉంటాం, కానీ ఇంక వాడు ఒక ఫిష్ చికెన్ తప్పితే ఇంకా మటన్ తినడు. చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడు చాలా డిఫరెంట్ అనమాట. ఇంకా మనకి నచ్చితేనే తింటూ ఉంటాడు, ఏదైనా మటనే కానీ చికెనే కానీ ఫిషే కానీ వానికి నచ్చి ఇష్టంతో తినాలి అని అనుకుంటేనే తింటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ షాప్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నా అనమాట. ఇంకా జడ వేసేసుకొని అయితే ఇక్కడ పువ్వులు పెట్టుకుంటూ ఉన్నా. నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట, చామంతి పువ్వులు అండ్ రోజ్ ఫ్లవర్. ఏకాదశి రోజు ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పండగ రేపనంగా తీసుకొచ్చుకున్నాను అనమాట పువ్వులు. ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ కావాలి అని అంటేనే తెచ్చుకుంటూ ఉంటా, లేదంటే ఇంకా ఇంటి దగ్గర చెట్టు ఉంది కాబట్టి పూజకు అవే ఫ్లవర్స్ సరిపోతూ ఉంటాయి. ఇంకా నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఇంక ఇట్లా కుల్ల తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకు అట్లా చామంతి పువ్వు ఒక్కడ పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ మంచిగా పీల్చుకుంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా దానికోసమే ఒక ఫ్లవర్, రోజు ఒక ఫ్లవర్ పెట్టుకుంటూ ఉంటా. చామంతి ఫ్లవర్ నాకు చాలా ఇష్టం. ఒకసారి పావు కేజీ అట్లా తెచ్చుకున్నా అనుకో, ఇంకా ఒక 10 days అట్లా వస్తాయి. కొన్ని దేవుడు పెట్టుకొని ఇంకా కొన్ని రోజు ఒకటి నేను పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత ఇంకా షాప్కి అయితే వచ్చేసరికి అక్క ఫ్రేమ్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉంది, నైటే పెట్టిందంట. అండ్ సో అయిపోగానే ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టింది అనమాట ఫ్రేమ్కి అక్క వాళ్ళు. ఇంకా ఈ చూడండి గల్ల బాగా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఇది మనకి కట్ వర్క్ వచ్చి ఇట్లా బోట్ నెక్ అండ్ నార్మల్గా వర్క్ లేకుండా కూడా ఇలా చాలా వరకు కుట్టించుకుంటున్నారు. అండ్ ఇలా కూడా వర్క్ చేయొచ్చు బోట్ నెక్ అండ్ డ్రాప్స్తో. ఇంకా కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇలా కలర్ కాంబినేషన్ కూడా ఇంకా చాలా బాగుంది కదా. అండ్ నేను చెప్పినాను కదా, ఎవరికైనా డిజైన్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి. మీకైతే ఖచ్చితంగా ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తూ ఉంటాం, మంచిగా డిజైన్ వేసి. అండ్ మీరు నచ్చిన డిజైన్ అయితే వర్క్ వేసి మంచిగా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ వేసి పంపిస్తూ ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నా అనమాట. షార్ట్స్ కన్నగన్న అయితే తీసుకురాలే అనమాట. ఇంకా బ్యాక్ అది కంప్లీట్గా అవ్వగానే ఇంకా మళ్ళీ వేరేదైతే సెట్ చేయాలి. ఇంకా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇంకా పండుగలన్నీ స్టార్ట్. ఇంకా రాఖీ, బోనాలు, ఇంకా బతుకమ్మ పండుగ ఇవన్నీ కంటిన్యూగా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా మిషన్ ఖాళీగా ఉండదు. హెవీ వర్క్స్ అయితే వేస్తాము, బట్ కొంచెం ఇంకా లేట్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకే ఇంకా నేను ముందు నుంచే చెప్తూ ఉన్నా, ఎవరికైనా నచ్చితే మాత్రం ముందే చెప్పండి, వేసుకొని పెట్టుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పేసి. చాలా వరకు లోకల్లో కూడా ఇంకా కంగన లేఅవుట్కి వస్తూ ఉంటారు కదా, మంచి అంటే ఇట్లా తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు అట్లా చెప్తే ఇంకా ముందుగానే తెచ్చుకుంటూ ఉన్నారనమాట బ్లౌజెస్. అండ్ ఈ కస్టమర్ది అయితే చాలా బాగుంది కదా డిజైన్. ఇంకా దీని తర్వాత ఒకటి ఫుల్ హెవీ వర్క్ ఉంది, అది కూడా మీ అందరితో పాటు అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా డే బై డే డిజైన్ ఖచ్చితంగా షేర్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాను అనమాట. ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి, డిజైన్ వేసి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి కూడా పంపిస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్. మరి ఇంకేమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి.